హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే బాలుగాని టాకీస్ మూవీ కంప్లీట్ చేశాను. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 2 hours 2 minutes రన్ టైం. శివకుమార్, రామచంద్రవరపు అండ్ శరణ్య శర్మ లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై విశ్వనాథ్ ప్రతాప్. ఇక ఈ మూవీ చూశాక నాకైతే మూవీ నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగిన ఇంటర్వెల్ ట్విస్ట్తో సినిమా ఇంట్రెస్టింగ్గా మారింది. సెకండ్ హాఫ్ బాగుంది అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. ఇక ఈ సినిమా స్టోరీ లైన్లోకి వెళ్తే, బాలు అనే కుర్రాడు వాళ్ళ నాన్న స్టార్ట్ చేసిన టాకీస్ని రన్ చేస్తూ ఉంటాడు, బాలు టాకీస్. అతని దగ్గర డబ్బులు లేక తప్పక బూత్ సినిమాలు ఆడిస్తూ ఉంటాడు. కానీ ఎప్పటికైనా తన థియేటర్లో ఒక పెద్ద సినిమా ఆడిచ్చి తన థియేటర్ హౌస్ఫుల్ చేసి చూపించాలని బాలుది ఆశయం అనమాట. కానీ అనుకోకుండా బాలు ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఆ ప్రాబ్లం నుంచి బాలు బయటపడ్డాడా లేదా, తన పంతం నెగ్గించుకొని తన థియేటర్లో పెద్ద సినిమా ఆడిచ్చాడా లేదా, థియేటర్ హౌస్ఫుల్ చేశాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా లీడ్ రోల్లో చేసిన శివకుమార్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంతకుముందు చాలా సినిమాల్లో తను యాక్ట్ చేశాడు, చిన్న రోల్స్, ఫ్రెండ్ రోల్స్ అండ్ ప్రేమదేశం అనే ఒక సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేశాడు. బట్ తనకి సరైన బ్రేక్ రావట్లేదు. యాక్టింగ్ బాగా చేస్తాడు కానీ. బట్ ఈసారి ఈ సినిమాలో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడనమాట తన పర్ఫార్మెన్స్తో. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా, కొంచెం స్లోగా రన్ అయినా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉంటుంది. బలగం మూవీలో యాక్ట్ చేసిన అతను ఈ సినిమాలో షకీలా తాత అనే ఒక క్యారెక్టర్ చేశాడు. అతను కామెడీ చాలా బాగా చేశాడు. అలానే జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ కూడా కామెడీ బాగా చేశాడు. వీళ్ళిద్దరు కామెడీ ఫస్ట్ హాఫ్కి ప్లస్ అయింది బాగా. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్తో సినిమా ఊపందుకుంటుంది. ఆ సెకండ్ హాఫ్ అంతా చాలా బాగా డీల్ చేశారు. మధ్యలో కొంచెం స్లో అయినప్పటికీ, లైట్గా ల్యాగ్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో ఎండ్ చేసిన విధానం బాగుంది. సినిమా స్టార్టింగ్లో వచ్చే ఒక సీన్కి క్లైమాక్స్ని బాగా ముడేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా పికప్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంది, ఒక 20 minutes వరకు. అండ్ అలానే సినిమాలో డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా డైలాగ్స్ అలా చెప్పినప్పుడు అలా వదిలేశారో, జస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసి అలా పెట్టేశారో కానీ కొన్ని చోట్ల అయితే డబ్బింగ్ ఇష్యూస్ ఉన్నాయి సినిమాలో. ఇక సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, బట్ కొన్ని సీన్లో చాలా పూర్గా అనిపించింది. అలానే కొన్ని క్యారెక్టర్స్ ఇన్కంప్లీట్గా వదిలేశారు. హీరో బాబాయ్ క్యారెక్టర్ ఒకటి, అత్త క్యారెక్టర్ ఒకటి, ఇలా వాటికి కూడా కొంచెం షార్ట్గా జస్టిఫై చేసి ఉంటే బాగుండేది. ఇక ఈ సినిమా గురించి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక డీసెంట్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. ఒకసారి చూడొచ్చు, పర్లేదు, బాగుంది సినిమా, వన్ టైం వాచబుల్. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ముందే ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హలో గురువుగారు, మాస్టరు, మిమ్మల్నే అండి. ఒక్క నిమిషం, కాస్త వెళ్ళే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా.